హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే సేమియా కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా తక్కువ టైంలో టేస్టీ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక 2 స్పూన్ల వరకు అయితే సబ్జా గింజలు నానబెట్టి ఉంచాను. ఒక 2 అవర్స్ ముందైతే నానబెట్టాను నేను. ఇంకా మనం ఇక్కడ సేమియా అయితే ఆల్రెడీ రోస్ట్ చేసినవి సన్న సేమియా తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మనం గ్యాస్ పైన కడాయి పెట్టేసుకొని 2 కప్పుల వరకు పాలు వేసాను. పాలు ఇది ఫుల్ క్రీమ్ తీసుకున్నాను నేను. దాంట్లోకి ఒక స్పూన్ వరకు కస్టర్డ్ని ఇలా వాటర్లో ఉండలు లేకుండా కలిపేసేసుకొని మనం పాలు మరుగుతున్నప్పుడు ఇది వేసుకోవాలి. సో ఈలోపు అయితే నేను కలిపేసి పక్కన పెట్టేశాను. చూసారు కదా, పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఒక 2 స్పూన్ల వరకు అయితే షుగర్ వేస్తున్నాను. సరిపోతుంది, మనకు ఆల్రెడీ కస్టర్డ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ అయితే అవసరం ఏం పట్టదు. ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత మనం ముందు పక్కకు పెట్టిన ఈ సేమ్యాని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు సేమ్యా ప్లెయిన్గా ఉంటే మీరు కొద్దిగా ఆయిల్ కానీ గీలో కానీ రోస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ రోస్టెడ్ తీసుకున్నాను కాబట్టి నేను ఇంకేం ఫ్రై చేయలేదు. ఇలా పాలల్లో మనకు అది ఉడికేంత వరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, కొద్దిగా సాఫ్ట్ అయిపోయి దగ్గరికి అయిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ని కలిపేసాం కదా, అది కూడా వేసేసుకున్నాను. ఒక స్పూన్ వరకు అయితే సరిపోతుంది. మరీ ఎక్కువైనా కూడా టేస్ట్ అనేది మనకు మొత్తం థిక్నెస్ అయిపోయి అంత బాగోదు. నేను అందుకే ఒకటే స్పూన్ వేసాను. ఇది మొత్తం దగ్గరికి అయిన తర్వాత ఇలా మనం ఒక వేరే సపరేట్ బౌల్లో తీసేసుకొని ఇది ఒక 1 to 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఇంకా దగ్గర పడిపోతుంది అండ్ చల్లగా కూడా ఉంటుంది. మనం తినేటప్పుడు ఇది మనం ఫ్రెష్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇంకా గ్లాస్లోకి ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను సబ్జా గింజలు వేసాను. చూసారు కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత థిక్నెస్ అయిపోయింది మొత్తము. నేను ఫస్ట్ గ్లాస్లో 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు వేసేసిన తర్వాత దానిపైన లేయర్ బై లేయర్ వేసాను. ఇక్కడ మీకు కావాలంటే సేమియా వేసిన తర్వాత ఫ్రూట్స్, మీ చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇది కంప్లీట్గా సేమియా కస్టర్డే చేశాను. ఒకవేళ మీ దగ్గర ఫ్రూట్స్ ఏవైనా అవైలబుల్గా ఉంటే తప్పకుండా యాడ్ చేసేసుకోండి. ఒకవేళ చేయకపోయినా కూడా టేస్ట్ అనేది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్లో టేస్టీగా స్వీట్ టైప్లో కూడా ఉంటుంది. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత నేను పైన మళ్ళీ ఒక స్పూన్ వరకు సబ్జా గింజలు కూడా వేసాను. సబ్జా గింజలు ఈ ఎండాకాలంలో చాలా అంటే చాలా మంచిది. వేడి శరీరం ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. ఇంకా దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకొని చల్లగా సర్వ్ చేసేసుకుంటే టేస్టీ సేమియా కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ ఇలాగే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.